అందరికీ నమస్కారం. మనసులో మాట అనే యూట్యూబ్ సిరీస్ని అంటే చాలా మంది ప్రముఖులతో ఇంటర్వ్యూ పావని కిషోర్ మన డాలస్ వాస్తవ్యులు నిర్వహిస్తున్నారు. తప్పకుండా వాటిని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఆస్వాదించండి, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. మన సమాజంలో రకరకాల వ్యక్తులు ఉంటారు. అందులో కొంతమంది తమ కోసం, తమ పిల్లల కోసం, తమ కుటుంబం కోసం కృషి చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా హీరోలే. అలాగే మరికొంతమంది సమాజం శ్రేయస్సు కోసం పాటుపడుతూ ఉంటారు. వాళ్ళు మన సూపర్ హీరోస్. అలాంటి సూపర్ హీరోస్ని మీ ముందుకు తీసుకురావడానికి మాట మంతి విత్ పావని అండ్ కిషోర్ అనే వేదికతో మేము వచ్చేసాం. ఇవాళ మన మొదటి గెస్ట్ నాట్స్ ప్రెసిడెంట్ బాపు గారు. మనందరం బాపు గారు అని ప్రేమగా పిలుచుకునే బాపయ్య చౌదరి మూర్తి గారు ఇప్పుడు ప్రస్తుత నాట్స్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. ఇంతింతై వటుడింతై అన్నట్టు సామాన్య కార్యకర్తగా చేరి అధ్యక్ష పదవిని అలంకరించే స్థాయికి ఆయన ఎదిగారు. సేవ అంటే బాపు గారు అంటే సేవ. ప్రవాస భారతీయుల్లో ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మొదటిగా కాల్ వెళ్ళేది బాపు గారికి. మృదు స్వభావి, ఎప్పుడూ చిరునవ్వుతూ ఉండే బాపు గారంటే అందరికీ ఎంతో అభిమానం. ఈరోజు ఆయన అనుభవాల్ని, అనుభూతుల్ని మనం తెలుసుకొని ఆయన నుంచి స్ఫూర్తి పొందుదాం. లెట్స్ వెల్కమ్ బాపు గారు. నమస్కారం అండి కిషోర్ గారు, పవని గారు. ముందుగా అండి మన మాట మంతి విత్ కిషోర్ అండ్ పావని విత్ ప్రేక్షకులకి వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. బాపు గారు, మీరు ఎప్పుడు కూల్గా, టెన్షన్ ఫ్రీగా, ఎప్పుడు నవ్వుతూ, ఒక చిరునవ్వుతో కనిపిస్తూ ఉంటారు. ఇన్ని టెన్షన్స్ మధ్య కూడా మీరు ఇంత కూల్గా ఎలా ఉండగలుగుతున్నారు? మంచి మంచి ప్రశ్న అండి. అంటే ఒకవేళ అంటే ఏదైనా ఛాలెంజ్ వచ్చినప్పుడు ఇంకా నేను చాలా నా స్వభావమే అలాగా న్యాచురల్గానే స్ట్రాంగ్గా ఉంటానండి. అది మనకి ఒక రకంగా చూస్తే మన గ్రామాల్లో పుట్టిన వాళ్ళకి మెజారిటీ పీపుల్కి ఆ క్వాలిటీ ఉంటుందండి. ఎందుకంటే మనం సమస్యల మధ్య పెరిగిన వాళ్ళం. సో దానివల్ల మనము ఎలాంటి సమస్య వచ్చినా అప్పుడు ఎలా దాన్ని సాల్వ్ చేయాలి అనేతో ఉంటాం. కాబట్టి అది ఇంకొక సమస్యగా మనం భావించాం. సో దానివల్ల ఏం చేయగలం, ఎలా ఓవర్కమ్ చేయగలం, సో అనేది ఆలోచిస్తాం. సో దానివల్ల ఏం చేయగలం, ఎలా ఓవర్కమ్ చేయగలం, సో అనేది ఆలోచిస్తాం. చాలా బాగా చెప్పారు సార్. మీ తల్లిదండ్రుల గురించి, మీ చిన్నతనం గురించి మాతో పంచుకుంటారా? తప్పకుండా అండి. తప్పకుండా అండి. మా నాన్నగారు వ్యవసాయ కుటుంబం అండి ముఖ్యంగా. సో మా నాన్నగారు, అమ్మగారు ఇద్దరు కూడా వ్యవసాయం చేసేవాళ్ళు. సో మా చంద్రం నుంచి కూడా. సో వాళ్ళు కూడా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటారండి. మా మదర్. కానీ నాన్నగారు చాలా మృదు స్వభావం అండి. ఆయన చాలా తక్కువ పొలం వెళ్తాం. ఆయన ఫ్యామిలీ అండ్ అగ్రికల్చర్, అంత మించి వెళ్ళి ఫ్రెండ్స్తో కాసేపు బజార్లో కూర్చోవటం కానీ అలాంటివి ఉండవు. పొలంకి వెళ్ళారంటే ఇంటికి వస్తారు, మాతో స్పెండ్ చేస్తారు. అంటే ఒక రకంగా మాకు కూడా దట్స్ వేర్ బాండింగ్ వి లర్న్ ఫ్రమ్. ఎందుకంటే గుడ్ క్వాలిటీ లంచ్ టైంకి ఇంటికి వచ్చేవాళ్ళు. అప్పటికి మాకు స్కూల్ అయిపోయేది. నేను కొద్దిగా ముందర మా సిస్టర్, నేను ఇద్దరు వెళ్ళేవాళ్ళం. చిన్నతనంలో మనకి గ్రామాల్లో ప్రైవేట్ స్కూల్స్ ఏమి ఉండేవి కాదు కదా. ఒక మాస్టర్ దగ్గర ప్రైవేట్ ఒక చిన్న ట్యూషన్ లాగా ఉంటాయి అవి 5th క్లాస్ వరకు. సో నేను అందరికంటే ముందర ఒక 1 hour ముందలే అన్నీ చెప్పేసేవాడిని. రీసెర్చ్కి వెళ్తాను వచ్చేసానండి. ఇక అంత వెళ్ళేవాడిని కాదు. అది మా మాస్టర్కి కూడా బాగా అలవాటు.
ఇక మా అక్కకి ఇచ్చి పంపించేవాళ్ళు అనమాట. సో స్కూల్ అయిపోయినాక నా స్కూల్ బ్యాగ్ అన్నీ కూడా నా బుక్స్ అన్ని ఇచ్చి పంపించేవాళ్ళు. సో అట్లా మా ఫాదర్ కోసం నేను వచ్చి అక్కడ మాకు ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది మా ఇంటి దగ్గరలో. సో అక్కడ వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు మా ఫాదర్ ఎప్పుడు వస్తారు. ఇంక రాగానే వెళ్ళేసి ఇక అందరం కలిసి కూర్చొని భోజనం చేయడము. సో ఇట్స్ లైక్ ఏ వెరీ ప్లజెంట్ థింగ్స్ దేర్. అలానే అమ్మగారు కూడా చాలా కష్టపడేవాళ్ళు. వాళ్ళంతా ఇద్దరు కూడా దట్స్ హార్డ్ వర్క్ అనేది వాళ్ళని చూసి ఒక రకంగా అలవాటు చేసుకున్నాం అనుకోవచ్చు. సో మీ తల్లిదండ్రుల నుంచి మీరు అందిపుచ్చుకున్న ఈ స్వభావంతో మీరు ఇలా లీడర్గా ఎదిగారు. కానీ మీరు పుట్టింది పెరిగింది ఎక్కడ సార్? లైక్ ఏ ఊరు? అది పెదనందిపాడు గ్రామం నుండి మండల హెడ్ క్వార్టర్. అది గుంటూరు జిల్లాలో ఉంటుంది, గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్. నాన్నగారి పేరు నూతి సుబ్బారావు గారు అండి, అమ్మగారి పేరు నూతి సీతాదేవి. మీకు అన్నలు తమ్ముళ్ళు ఒక సిస్టర్ అండి, అక్క నాకంటే పెద్దది, ఇండియాలోనే ఉంటారు. ఓకే. మీ చిన్నతనం నుండి మీకు ఏమైనా గుర్తింపు తెచ్చిన సంఘటనలు కానీ ఏమైనా ఉన్నాయా? అంటే చాలా ఉన్నాయండి అట్లా. సంఘటనలు అంటే ఒక విధంగా అంటే బాగా అల్లరి చేసేవాళ్ళం. అట్ ద సేమ్ టైం బాగా చదువు కాడ ఒకరు వచ్చి అంటే మనం విలేజెస్ ఎవరు వచ్చి మీరు ఇలా చదువుకోవాలి అని ఉండదు కదా. సో కాదు మా నాన్నగారు ఒకటే అనేవాళ్ళు, ఎవరన్నా వచ్చి మీ వాడు బాగా అల్లరి చేస్తున్నా చదువుకున్నంత వరకు చదివిస్తాను, లేకపోతే నాతో పాటు వచ్చి పొలం పని చేస్తారు అనేవాళ్ళు. దట్స్ ద ఓన్లీ థింగ్ ఈసే. అంత మించి ఆయన ఎప్పుడు కూడా మమ్మల్ని, మా సిస్టర్ అయినా మా అక్కనైనా నన్నైనా ఇద్దరిని కూడా ఒకే విధంగా పెంచారు. మాకు ఎప్పుడు కూడా ఒక రిస్ట్రిక్షన్స్ కానీ ఆ వాతావరణం ఉండదు మా ఇంట్లో. ఏదైనా అవసరం అయితే మేము వెళ్ళి తీసుకుంటాం అని చెప్తాం అంతే. అంతేగాని మనకి అలా చేయకూడదు ఇలా ఆ వాతావరణం ఉండేది కాదు. అందువల్లే మా అక్కయ్య కానీ నేను కానీ చాలా ఇదిగా ఉండేవాళ్ళం. అంటే మెమరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే నాకు ఫస్ట్ నుంచి కూడా ఒక ఫ్రెండ్స్కి ఇప్పుడు మన చదువులో కొంచెం వెనకుండొచ్చు, కొంచెం నేను బాగానే చదువుతూ ఉండేవాడిని. అంటే అక్కడ విలేజ్తో కంపేర్ చేసుకుంటే మనకున్న వెరీ లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. బట్ ఏంటంటే మనం వచ్చిన దాన్ని ఫ్రెండ్స్కి హెల్ప్ చేస్తున్నాం, వాళ్ళు పాస్ అవ్వడానికి కానీ ఎట్లా చేస్తే దే కెన్ లర్న్. అంటే చాలా కొంతమందికి వారికి ఎంత చదివిన గుర్తుండేది. సో అట్లా చిన్నగా ఐ హెల్ప్ దెమ్ అండ్ అట్లా లాట్ ఆఫ్ ఉంటాయి. చిన్నప్పుడు మూవీస్కి వెళ్ళేవాళ్ళం, వచ్చి కొబ్బరి చెట్లు ఉంటాయి మనకు చెరువు చుట్టూ, ఇక అందరం కలిసి కొబ్బరికాయలు పెట్టేవాళ్ళం నైట్, ఏది మిడ్ నైట్ సెకండ్ షోస్ వచ్చి. సో కొన్ని సరదాగా ఉండేవి. అంటే ఎట్లా చేస్తాం. అట్లానే మాకు నీటి సమస్య ఉండేది. అంటే కొంచెం కోస్టల్ ఏరియా డెవలప్ అనేది ఏముంటుంది కానీ ఇప్పటికి కూడా నీటి సమస్య ఉంటుంది. ఉన్నప్పుడు మాకు ఒక అంటే మనకి ఊళ్ళలో వాగులు ఉంటాయి, అంటే మేబీ మీకు ఐడియా. సో వాటర్ కోసం ఏమయ్యేదంటే ఒక చిన్న బాగు ఉండేది, 2 బాగుల మధ్య. అక్కడే వాటర్ మన డ్రింకింగ్ వాటర్ ఎక్కువ ఉండేది సమ్మర్ టైం. సో ఏం చేసేవాళ్ళం అంటే సెకండ్ షో సినిమాకి వెళ్ళేవాళ్ళం, అందరం వెళ్ళిపోయి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది పొలాల మధ్య, అక్కడికి వెళ్ళిపోయి దానికి కాంపిటీషన్ ఎవరు ఇచ్చేయగలము ముందర. సో అట్లా చాలా సరదా సన్నివేశాలు. అందుకే ఆ బాండింగ్ కూడా స్నేహితులతో ఇప్పటికి కూడా మనం విలేజ్కి గ్రామానికి వెళ్ళినా కొంతమంది అగ్రికల్చర్ చేస్తున్నారు, బట్ స్టిల్ కొంతమంది బిజినెస్లో సెటిల్ అయ్యారు, జాబ్ చేస్తున్నారు. మాకు వీ హ్యావ్ ఎ గ్రేట్ మెమరీస్. వాళ్ళందరూ టచ్లో ఉన్నారా మీతో? అందరు టచ్లో ఉంటారు. ఇప్పుడు చూస్తే మన యాడ్స్ యాక్టివిటీస్లో వాళ్ళు కూడా బాగా వస్తున్నారు. ఇప్పుడు అక్కడ మనం చేసే మెగా కంటి శిబిరాలు కానివ్వండి, లేకపోతే అదర్ విలేజ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానివ్వండి, వాళ్ళు ఎక్కడున్నా వస్తారు చాలామంది. సో వాళ్ళు హ్యాపీగా, దే ఆర్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. సో ఇంత హుందాగా కనిపించే మన బాపు గారు వెనకాల ఇలా చిన్ననాటి చిలిపితనాలు కూడా ఉన్నాయని తెలుసుకోవడం చాలా ఆశ్చర్యంగా అండ్ సంతోషకరంగా ఉందండి. తర్వాత మేము చూసిన దాంట్లో లైక్ మీతో పాటు మీకు ఒక ఆర్మీ వస్తుంది మీతో పాటు ప్రతి నాట్స్ ఈవెంట్లో కానీ యాక్టివిటీస్లో కానీ. అంటే వాళ్ళందరూ ఎన్నో సంవత్సరాలుగా మీతో పాటు ట్రావెల్ చేస్తూ మీతో బాండింగ్ ఏర్పరచుకొని
ఇప్పటికీ కూడా మీ వెంటే ఉంటూ తిరుగుతున్నారు అంటే మీ స్నేహభావం గురించి కానీ మీ సేవాతత్వం గురించి కానీ మీతో పాటు మిమ్మల్ని వాళ్ళు నమ్ముతూ మీరు మీలో ఉన్న ఈ సేవాభావాన్ని నమ్ముతూ మీతో ట్రావెల్ చేస్తున్నారు అంటే దట్ స్పీక్స్ వాల్యూమ్స్ అబౌట్ యూ సార్. అయితే మీరు అంటే లైక్ ఈ లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ మీలో ఇంతగా పెంపొందించడానికి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులతో పాటు మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసింది ఎవరండి? తప్పకుండా మన గురువులండి. ఎందుకంటే అంటే గురువులు కావచ్చు, మనకి కొంత మూవీస్ ఇంపాక్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది డెఫినెట్గా చిన్నప్పుడు. అది పర్టికులర్గా గ్రామాల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. మాకు గురువులు బాగా మంచి గురువులు ఉండేవాళ్ళు. అంటే పాఠశాలలో కానివ్వండి, కళాశాలలో కానివ్వండి, అంటే ఎట్లా ఉండేదంటే ఒక ఫ్యామిలీ అనే ఇది ఉండేది, ఆ లిబరల్ ఇది ఉండేది. అంటే మాస్టర్ అంటే భయపడటము అనేవి అంటే కొన్ని ఆస్పెక్ట్స్లో ఉన్నా, బట్ వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యారు. వీళ్ళు వాళ్ళకి ఇది వాళ్ళు ఇప్పుడు 2 రకాలు ఉంటారు, కానీ మెజారిటీ దే ఆర్ వెరీ డెడికేటెడ్. అంటే అప్పుడు ఉన్న గురువులు మనకున్న పాఠశాలలు కానివ్వండి, అక్కడ గ్రౌండ్ బేసిక్ దట్స్ వేర్ వి హావ్. బాపు గారు, ఇందాక మీరు మూవీస్ చూస్తామని చెప్పారు కదా, ఇప్పుడు కూడా చూస్తూ ఉంటారా? మీ ఫేవరెట్ మూవీస్ ఉన్నాయా? అంటే ఇప్పుడు కొద్దిగా తక్కువ అండి. నాట్స్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినాక చాలా తక్కువ సమయం ఉంటుంది. మామూలుగా అయితే కొంచెం టైం దొరికితే చూస్తాను, అంతేగాని మూవీ కోసం టైం అడ్జస్ట్ చేసుకోను. బట్ నాకు కొద్దిగా ఏదన్నా టైం దొరికితే ఫ్యామిలీతో కలిసి చూడటానికి ఇష్టపడతాను. అంటే ఫేవరెట్ మూవీస్ అంటే ఏమైనా చిన్నప్పటి నుంచి కొంచెము అంటే గ్రామాల్లో పెరిగాం కాబట్టి మన దేవుడి ఇది అంటే మనం చిన్నప్పటి నుంచి కూడా శ్రీరామనవమి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, మనకి అన్న ఎన్టీఆర్ గారి సినిమాలు చాలా స్ఫూర్తి. చిన్నపిల్లలు అయినా కానీ అప్పట్లో 3 జనరేషన్లు అందరము ఫ్యాన్స్గా ఉండేవాళ్ళు. ఆయన ఇంపాక్ట్ అయితే తప్పకుండా అందరి మీద ఉంటుందండి. అది నేననే కాదు, ఎందుకంటే ఆయన చేసినటువంటి సేవలు కావచ్చు, కళారంగం కానీ సమాజానికి కానీ ఆయన చేసినప్పుడు కూడా పర్సనాలిటీ హీఈస్ ఆల్వేస్ ఏ మోటివేషన్ ఫర్ ఎవరీవన్. బాగా చెప్పారు సార్. సో మీరు యుఎస్కి వచ్చే కంటే ముందు లైక్ ఇండియాలో ఉన్నప్పుడు అంటే ఇలాంటి నాట్స్లో మీరు చేస్తున్న సేవ ఇండియాలో ఏదైనా చేసేవారా సార్? అంటే ప్రత్యేకంగా సేవ చెయ్యాలి అని ఏమీ ఉండేది కాదండి. కాకపోతే చిన్నప్పటి నుంచి కూడా తోటి మిత్రులకు కానివ్వండి, ఎవరికైనా ఓకే ఇప్పుడు చదువులో వాళ్ళు కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు నా మిత్రులు, అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాం. అంటే మొట్టమొదటి నుంచి కూడా అంటే ఒక తప్పుని ఎందుకు అది జరుగుతుంది అనే ప్రశ్నించే తత్వం ఉండేది. అది ఇప్పటికీ కూడా అంటే బయటికి చెప్పకపోయినా ఒక తప్పును చూసినప్పుడు ఓకే అది అలా చేసి ఉండకుండా ఇలా చేస్తుంటే బెటర్ ఉండేది కదా అనేటటువంటి ఒక ఆలోచనతో ఎప్పుడు కూడా మనల్ని మనం ఇప్పుడు అవతల వాళ్ళు చేసింది మనం వేరే వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారు అనేటటువంటి ఒకదాన్ని మనలో కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో దట్ ఈజ్ అట్లా మనకి ఎవరికైనా ఏదైనా వచ్చినప్పుడు ఆల్వేస్ గ్రామాల్లో వారికి సహాయం చేయడం కానివ్వండి, అంటే ఇట్లా సేవ చేయాలి అనేది కాదు, మనకున్న వాతావరణము అరే వాళ్ళకి అవసరమైంది గో అండ్ హ్యావ్ అలా ఉండేది. అంతేగాని మనం అవతరాల గురించి ఒకళ్ళకి సహాయం చేసి వాళ్ళ నుంచి ఆశిస్తే నా ఉద్దేశం ప్రకారం అది సేవ కాదండి. సో అంటే మేబీ చాలా డెఫినేషన్స్ ఉంటాయి, బట్ మనం ఒకళ్ళకి చేసినప్పుడు వాళ్ళ నుంచి మనం ఆశించడం అనేది నేను అంటే అందుకని నేను ఆశించట్లేదు అని అనుకో. ఇప్పుడు ఎవరికైనా నేను సహాయం చేస్తాను అనుకోండి, వాళ్ళు ఇది అవ్వడానికి కొంతమంది నాకు అంటే ఆర్థిక సహాయం చేసినప్పుడు వాళ్ళు మళ్ళా వచ్చి మేము వెనక్కి ఇస్తాము సెటిల్ అయినాక అని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకేం చెప్తారంటే మీరు కొంతమందికి చేయండి నాకు ఇచ్చే బదులు అని చెప్తారు. దట్స్ హౌ ఐ యామ్. అలాగా ఇంకొంతమందికి ఉపయోగపడుతుంది. అది ఎవరైనా కావచ్చు, వాళ్ళ బంధువుల్లో కావచ్చు, కొంతమంది వాళ్ళ మిత్రులకి హెల్ప్ చేయొచ్చు. సో అవతల వాళ్ళ అది కొంత హెల్ప్ అవుతుంది, అట్లాగా ఉండేది. అంతేకాని పర్సనల్గా నాకు మళ్ళీ వాళ్ళు సాయం చేయాలి అని ఎక్స్పెక్ట్ చేయడం అది
నా ఉద్దేశం ప్రకారము అది తప్పు అనుకుంటాను. సో అందుకే మిత్రులైనా ఇప్పుడు మనం ఇలాంటి సంఘాల్లో చేసినా కానీ అది ఎప్పుడు కూడా ఆ కంపారిజన్స్ కానీ అది మంచిది కాదు. కొంతమంది ఎక్కువ సమయం పెట్టగలుగుతాం, కొంతమంది తక్కువ సమయం పెట్టగలుగుతాం. అది అందరూ అర్థం చేసుకొని దానికి అనుగుణంగా కలిసి చేసుకోవాలి. అద్భుతంగా చెప్పారు సార్. మీరు యుఎస్కి ఎప్పుడు ఎలా వచ్చారు తెలుసుకోవచ్చా? యుఎస్కి వద్దాము అనేటువంటి ఆలోచన లేదండి. నాకు మొట్టమొదటి నుంచి కూడా విద్యారంగం మీద మంచి ఆసక్తి ఉండేది. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నేను చిన్నప్పటి నుంచే నా స్నేహితులకి హోంవర్క్ కావచ్చు, లేకపోతే అంటే అప్పట్లో హోంవర్క్ అనే దానికంటే కూడా పరీక్షలకు ఎక్కువ సహాయం చేస్తూ ఉండేవాళ్ళము. ఇప్పటిలాగా ప్రతిరోజు లేదా ప్రతి వారం నెల మనకేమి ఇంటికి ఉండేది కాదు స్కూళ్ళలో. కాకపోతే మేము ట్యూషన్స్కి వెళ్తుండేవాళ్ళం. ఆ ట్యూషన్ మాస్టర్స్ అయితే చదవని వాళ్ళని బాగా కొడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళని చూసినప్పుడు అట్లా ఐ స్టార్టెడ్, వాళ్ళు దెబ్బలు తింటున్నారు మాస్టర్ చేత అని సహాయం చేస్తూ ఉండేవాళ్ళు. అట్లాగా చిన్నప్పటి నుంచి కూడా అది ఉంది, విద్యారంగం మీద ఎక్కువ ఆసక్తి. సో అందువల్ల అమెరికా వద్దాము అనే ఆలోచన ఎప్పుడు లేదు. సో కాకపోతే నా స్టడీస్ అవ్వగానే అనుకోకుండా మా అన్నగారు ఐటీ మీద ఆసక్తితో హీ స్టార్టెడ్. అట్లా తను ఆలోచనతో ఇటు రావాలనే ఆసక్తి ఉంది తనకి. అప్పుడు నన్ను కూడా తను ఎంకరేజ్ చేయడం జరిగింది. నేను ఎలాగో వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తే బాగుంటుంది అని. అట్లా మా అన్నయ్య గారి ప్రోత్సాహంతో, మా కజిన్ అండి, ఆయన ప్రోత్సాహంతో వచ్చాను. మీరు ప్రోత్సాహం అంటే ఇక్కడికి రాలేదు, డైరెక్ట్గా అమెరికా వద్దాం అంటే ఐటీ రంగంలోకి వద్దామని వచ్చాము. వచ్చిన తర్వాత నా మనస్తత్వానికి ఒకసారి వచ్చినాక వెనక్కి వెళ్ళటము అది ఆసక్తి ఉండదు. ఒకసారి వచ్చినాక సరే మనం ఎందుకు చేయలేము, మిగిలిన వాళ్ళు చేయలేము. అంటే నేను వచ్చిన టైంలో మార్కెట్ అంత బాగాలేదండి ఐటీకి. సో ఆ టైంలో 98 అండ్ ఆ టైము. సో వీ హ్యావ్ 2001లో మనకి బిగ్ వరల్డ్ ఇది అయింది కదా. సో కానీ అప్పుడు నాకు ఎర్లీగా మ్యారేజ్ అవ్వటం వల్ల ఇండియాలోనే నేను జాబ్ చేయడం జరిగింది. నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అమెరికా కొంతమంది వచ్చారు, కొంతమంది మలేషియా, సింగపూర్ వెళ్ళారు. సో నేను ఒక్కడే అప్పట్లో నా సర్కిల్లో మ్యారేజ్ అయిన వాడిని. సో వెంటనే మాకు బ్లెస్డ్ విత్ బేబీ మా పాప. సో అందువల్ల నేను ఎక్కువ ఇండియాలో జాబ్ చేయటం అంటే అక్కడ కూడా నాకే ఫస్ట్ వచ్చింది నా సర్కిల్లో. ఆ టఫ్ టైంలో కూడా ఐ గాట్ ఆపర్చునిటీ. ఇంకా అట్లా ఐటీ కెరీర్ని స్టార్ట్ చేస్తాను. తర్వాత నేను అనుకోకుండా కంపెనీ మా క్లయింట్కి మలేషియాలో ఎక్కువ క్లయింట్స్ కావాలి, సింగపూర్, మలేషియా, దుబాయ్ అట్లా ఫారిన్ క్లయింట్స్ ఎక్కువ వర్క్ చేస్తుండేవాడిని అక్కడి నుంచి. సో తక్కువ సమయంలోనే అక్కడ మేనేజ్మెంట్లోకి వెళ్ళటము. సో తర్వాత క్లయింట్కి హెల్ప్, ఒక మా కొలీగ్స్ వెళ్ళినప్పుడు ఒక ప్రాజెక్ట్, మేజర్ ప్రాజెక్ట్ చేస్తాము మలేషియాలో. ఇట్స్ 35% మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. సో వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ని మేము మొత్తం ఆటోమేషన్ చేసినప్పుడు నాకు కుదరక వేరే కొలీగ్ని పంపించాము. అనుకోకుండా అది ప్రైమ్ మినిస్టర్ మహతీర్ మొహమ్మద్ లాంచ్ చేయాలి ఆ ప్రాజెక్ట్. సో వాళ్ళకి అక్కడ సమస్యలు రావటం, ఆ ఇంటిగ్రేషన్ ఇష్యూలు, అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అప్పటికప్పుడు నేను వెళ్ళాల్సి వచ్చింది. సో అలాగా మలేషియా వెళ్ళిన వాడిని. తర్వాత అది సాల్వ్ చేయగానే క్లయింట్ మళ్ళీ నన్ను అడగటము, మస్ట్గా నాకు కంఫర్ట్ లేను, ఇక్కడే ఉండాలి, నాకు బాబుని ఇక్కడే ఉంచాలని మా కంపెనీని అడిగినప్పుడు, సో అట్లా నేను అప్పుడు నాకు ఎంటైర్ టీం ఉండేది, ఒక 25 మెంబర్స్ టీం ఉండేది అనమాట. సో ఇక నేను అక్కడ మలేషియాకి మూవ్ అవ్వాల్సి వచ్చింది కొంత క్లయింట్ ఫోర్స్ వల్ల. ఇంకా అక్కడే ఒక 2.5 years ఐ వాజ్ దేర్ విత్ ఫ్యామిలీ. ఆ తర్వాత అక్కడే మేము ఒక కంపెనీ స్టార్ట్ చేయడము. ఆ ప్రాజెక్ట్ అయిపోయినాక హీ ఎంకరేజ్ ఆ కంపెనీ, చేస్తే బాగుంటుంది, నీకు టాలెంట్ ఉంది కదా, ఐ హ్యావ్ రిఫరెన్సెస్ ఇక్కడ లోకల్గానే. అట్లా వీ డిడ్ ఎ కపుల్ ఆఫ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఇన్ మలేషియా. సో సరవాక్ స్టేట్ అని ఉంటుంది, దాని కుచింగ్ సిటీ, ఈస్ట్ అండ్ వెస్ట్ మలేషియాలో ఐ వర్క్ విత్ దెమ్ అనమాట. అలానే కొన్ని ప్రాజెక్ట్స్ ఐ వర్క్ విత్ సత్యం, కొలాబరేటివ్ విత్ సత్యం కంప్యూటర్ సపోర్ట్. సో అట్లా జర్నీ స్టార్ట్ అయ్యి దెన్ ఐ కేమ్ టు హియర్. తర్వాత ఫ్రెండ్స్ అందరూ నువ్వు ఇటు వస్తే బాగుంటుందని అట్లా కేమ్.
సో మీరు ఇండియాలో ఉన్నప్పుడు ఏం చదివారు సార్? నాది ఎంఎస్సి అండి, అప్లైడ్ మ్యాథమెటిక్స్. ఓకే. తర్వాత మీరు ఇండియాలో ఉన్నప్పుడే పెళ్ళయింది అన్నారు. అంటే ఏ వయసులో అయింది సార్ మీకు? నాకు 98 అండి. ఓకే. Soon after, బాల్య వివాహం అయిందా? అదే మీరు అన్నారు కదా మీ soon after my సర్కిల్ masters అండి. Soon after my studies, అనుకోకుండా అది కూడా నేను ఇందా చెప్పినట్టు మా అన్నయ్య గారు ప్రోగ్రాం. అంటే తను మా అందరిలో పెద్దవాడండి, మా మదర్ సైడ్ పెద్దమ్మ వాళ్ళ. సో తను లేట్గా మ్యారేజ్ చేసుకున్నాను. సో వన్ వేలో దట్ ఈస్ ద థింగ్ ఇన్ఫ్లుయెన్స్ మీ. ఇంత మంచి అబ్బాయిని బయటికి పంపించకూడదు, లాక్ చేసేద్దాము అనేసి. సంతోషం. అయితే మీరు 98లో యుఎస్ వచ్చినప్పుడు అప్పటికి మన తెలుగు పాపులేషన్ ఇంత లేదు. 98 కదండి, 98 ఈజ్ మై మ్యారేజ్. ఓకే ఓకే. ఏ ఇయర్లో వచ్చారు సార్ ఇక్కడ? నేను 2005. 2005. సో మీరు 2005లో ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఇంతమంది తెలుగు వాళ్ళు లేరు, ఇంత జనాభా లేరు. సో అప్పుడు వచ్చినప్పుడు స్థితిగతులు ఎలా ఉండేవి? అప్పటి తెలుగు అసోసియేషన్స్తో మీ అనుబంధం ఎలా ఉండేది? తర్వాత న్యాట్స్లో మీ అనుబంధం ఎలా మొదలైంది అది చెప్తారా? తప్పకుండా అండి. అంటే నేను వచ్చినప్పుడు ఇక్కడ లోకల్గా మనకు ఒకే ఆర్గనైజేషన్ ఉండేదండి, తెలుగు టాంటెక్స్ ఆర్గనైజేషన్ ఉండేది. కొంతమంది మిత్రులు దాంట్లో చేస్తూ ఉండేవారు. బై నేచర్ నేను కొంచెం అంటే కాలేజీలో కూడా యాక్టివ్గా ఐమ్ పాస్ ఆన్ డూయింగ్ ద యాక్టివిటీస్ కానీ, అంటే ఫ్రెండ్స్ ఇచ్చేది ఎంకరేజ్ చేయటం అవి ఉండేవి. సో టాంటెక్స్లో ఫ్రెండ్స్ ఉన్నప్పుడే జస్ట్ వాళ్ళకి ఏదైనా అవసరం అయితే హెల్ప్ చేసేవాడిని. కాకపోతే వచ్చిన కొత్తలో మన ఉద్దేశం వచ్చి కొంచెం మనం సెటిల్ అవ్వాలి. ఆ ఉద్దేశంతో నేను ఏ తెలుగు ఆర్గనైజేషన్లో అంటే వాలంటీర్ చేయడం అవి మొదలు పెట్టలేదు ఇమీడియట్గా. కాకపోతే కొంతమంది అడిగినా కానీ నేను లేదు, కొద్ది సమయం కావాలి అని. ఎందుకంటే ఫస్ట్ మనం సెటిల్ అవ్వటం ముందు ఉంటాయి కాబట్టి కొత్తగా వచ్చినప్పుడు. సో అలా ఉండేవాడిని. అయితే నాకు అందరూ మిత్రులు ఉండేవాళ్ళు దాంట్లో కూడా. అలానే నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా అప్పుడే కొన్ని తానా ఇవన్నీ లాంగ్ టర్మ్ ఉన్నాయి మనం వచ్చేసరికి. సో అట్లా ఐ స్టార్టెడ్. కాకపోతే ఎప్పుడు కూడా నేను మన మిత్రులు ఎవరైనా మన సర్కిల్లో ఒక ఆర్గనైజేషన్ చేసి ఎంకరేజ్. ఎందుకంటే వాళ్ళు మనకు టైం లేకపోయినా వాళ్ళకి టైం ఉంది, వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇద్దాం మన ఉన్న సమయంలో. అట్లా ఎంకరేజ్ చేసేవాడిని, మన సర్కిల్లో మిగిలిన వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడిని. సో అట్లా నా లిమిటెడ్గా ఉండేది. తర్వాత అనుకోకుండా మా మిత్రుడు, నా కొలీగ్ శ్రీనివాస్ కోనేర్ గారు మొట్టమొదటిగా నన్ను న్యాట్స్లోకి ఇంటర్వ్యూ చేశారు. ఆ తర్వాత మన ఫౌండింగ్ ప్రెసిడెంట్ అండ్ చైర్మన్, ఐ బ్లెస్డ్ టు హ్యావ్ వర్క్ విత్ దెమ్, సచ్ గ్రేట్ పీపుల్. అండ్ రవి మాదాల గారు. ఇప్పుడు ఆర్గనైజేషన్ ఎంత స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉందంటే డెఫినెట్గా రవి మాదాల్ గారు అండ్ రాణా కుమార్ నాదెల్ల గారు యాజ్ ఎ చైర్మన్. వాళ్ళతో నా అనుబంధం చాలా స్ఫూర్తిదాయకమండి. అంటే వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం కానీ, అంటే మొట్టమొదటిగా నేను ఆర్గనైజేషన్లోకి వచ్చినప్పుడు నీకు ఆర్గనైజేషన్లోకి చేద్దామంటారా, ఎలాగైతే ఇందా చెప్పానో చిన్న లోకల్ ఆర్గనైజేషన్లో ఫ్రెండ్స్కి హెల్ప్ చేసినట్టు. సో తను హెల్ప్ అడిగాడు, సరే వెళ్ళాను. అనుకోకుండా వాళ్ళు బోర్డు మీటింగ్ జరుగుతుంది వాళ్ళకి ఇక్కడ డాలస్లో. నన్ను వెంటనే దాంట్లోకి ఇన్వైట్ చేయడం జరిగింది. తనతో పాటు తీసుకెళ్ళాను. సో వెళ్దాము, 1 అవర్లో రావడానికి వచ్చినాము. అక్కడ మన రవి గారితో అండ్ రాణా కుమార్ గారు ఇట్లా మన ఫౌండింగ్ డైరెక్టర్స్ అందరితో, మధు గారు అందరూతో పరిచయం ఏర్పడింది. ఇంకా అక్కడ తర్వాత అయిపోయింది, అందరూ మీటింగ్ అయిపోయింది. తర్వాత వచ్చాను ఫ్రెండ్ అని నేను అనుకోకుండా మళ్ళీ 1 మంత్లో అంటే ఐ గాట్ ఆస్క్డ్ టు హెల్ప్ అన్ లోకల్ ఆర్గనైజేషన్. సో అట్లా డాలర్ చాప్టర్లో ఇన్వాల్వ్ అవ్వటం జరిగింది. ఆ తర్వాత ఇక నాకు సోదరులు లాంటి రాజేంద్ర మాదాల గారు కావచ్చు, సురేంద్ర గారు కావచ్చు, వీళ్ళందరూ దే స్టార్టెడ్. న్యాట్స్లో పరిచయమైన వాళ్ళే వీళ్ళంతా. ఈ ట్రావెల్ ఎ లాంగ్ జర్నీ విత్ ఆల్ దీస్ మెంబర్స్. నేను ఆర్గనైజేషన్లోకి వచ్చిన 4 రోజుల్లోనే నన్ను నేషనల్ దాంట్లో కూడా సహాయం అడగడం జరిగింది. అది రవి మాదాల్ గారు. మేబీ ఆయన
ఏ ఉద్దేశంతో అడిగారో తెలియదు. సో అప్పట్లో నేను ఏ టైటిల్స్ తీసుకునేవాడిని కాదు. మీకు ఎక్కడైనా సహాయం కావాలంటే చెప్పండి, అంతవరకు హెల్ప్ చేస్తాను, మీకు వేరే వాళ్ళు అవైలబుల్ ఉన్నంత వరకు. అట్లా నా జర్నీ స్టార్ట్ అయిందండి. నేను ఎగ్జిక్యూటివ్ కమిటీలో కూడా దాదాపుగా 5 సంవత్సరాలు నేను ఎలాంటి టైటిల్ అనేది ఎప్పుడు తీసుకోలేదు. అట్లానే నేను నాట్స్ నేషనల్ యాక్టివిటీస్లో ఫస్ట్ నుంచి కూడా ఉన్నాను. సో ఫౌండింగ్ ప్రెసిడెంట్స్ దగ్గర నుంచి ఇప్పటి వరకు నా జర్నీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో మోర్ దాన్ 12 years వెళ్ళిపోయింది. ఎగ్జిక్యూటివ్ కమిటీలో మోర్ దాన్ 12 years వెళ్ళిపోయింది. భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో మొదలైన నాట్స్ చేసిన చేయబోయే సేవా కార్యక్రమాల గురించి మాతో పంచుకుంటారు. తప్పకుండా అండి. భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో మొదలైన నాట్స్ చేసిన చేయబోయే సేవా కార్యక్రమాల గురించి మాతో పంచుకుంటారు. తప్పకుండా అండి. నాట్స్ మొట్టమొదటిగా నన్ను ఆకర్షించింది కూడా అదే స్లోగన్. ఎందుకంటే మీరు చూస్తే నాట్స్ సంస్థ మొట్టమొదటిగా ప్రారంభించబడింది 188 ఫర్ తెలుగు అనేటువంటి హెల్ప్ లైన్ నెంబర్. ఆ నెంబర్తోనే హెల్ప్ లైన్ అనేటువంటి ద్వారానే మన సంస్థ స్థాపించబడింది. సో దాని ద్వారా మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా కొంతమంది ఫ్యామిలీస్ని, అది ఒక ఫ్యామిలీ అవ్వచ్చు, మరింతమంది, చాలామంది, 100 మందికి సహాయం చేయగలిగే అవకాశం ఆ హెల్ప్ లైన్ కార్యకర్తలందరికీ దొరుకుతుంది. సో మనం ఎన్ని చేసినా కానీ ఒకరికి, ఒక ఫ్యామిలీని మనం ఇంపాక్ట్ చేయగలిగామంటే సో అది ఇచ్చే సంతృప్తి చాలా ఎక్కువ ఉంటుంది. సో చాలా బాగా నాట్స్ హెల్ప్ లైన్లో ఉన్నటువంటి ఒక మంచి ఇది ఏంటంటే, నేను అంటే మొట్టమొదటి నుంచి ఉన్నాను దాంట్లో. సో ప్రతి పెన్నీ నాట్స్, అది ఐఎమ్ ప్రౌడ్ టు సే అండి, నాట్స్ సంస్థ తరఫున. సో దాంట్లో చేసిన ప్రతి పెన్నీ కూడా మనం రేజ్ చేసిన ఫండ్స్ ఆ ఫ్యామిలీకి, ఆ కాజ్కి మనం 100% ఇవ్వడం జరుగుతుందండి. ఈవెన్ మన సంస్థ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కడ కూడా ఇచ్చేసుకోకుండా మొత్తము ఆ ఫ్యామిలీకి మన ఉద్దేశం వాళ్ళకి సహాయం చేయాలి అనే ఉద్దేశంతో మనం 100% ఫండ్స్ని మనకు. దట్ ఈస్ ద గుడ్ మోటివేషన్ అండి మనకి. ఎందుకంటే మనము ఎలాంటి ఆశించకుండా మనము వచ్చిన నిధులని 100% మనం ఎవరి కోసం అయితే చేసాము, ఆ కాజ్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, సో వారికి ఇవ్వడం జరుగుతుంది. సో అలానే చాలామందికి వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చింది. ఒక 10 years బ్యాక్ చూసుకుంటే మీకు అవేర్నెస్ లేదు కమ్యూనిటీలో. సో ఎవరికి కాంటాక్ట్ చేయాలో తెలియదు, ఒకవేళ ఎవరన్నా చనిపోతే ఏం చేయాలో తెలియదు. సో అలాంటి సందర్భాల్లో ఇలాంటి సంస్థలు, నాట్స్ అవ్వచ్చు, ఇంకొన్ని సంస్థలు అవ్వచ్చు, తప్పకుండా అవసరమైతే ఉంటుంది. అది భవిష్యత్తులో అయినా ఇప్పుడైనా. అది మేబీ ఇప్పుడు ఒక టైప్ ఆఫ్, ఇప్పుడు మనము సంస్థకు మొట్టమొదట ఎక్కువగా వచ్చి మనము డెత్ అసిస్టెన్స్ కావచ్చు, లేకపోతే మెడికల్ అసిస్టెన్స్ కావచ్చు, ఎక్కువ ఉన్నాయి. మెడికల్ వచ్చి ఎక్కువ స్టూడెంట్స్ ఉంటాయి. ఎందుకంటే అవేర్నెస్, ఇండియాలో డ్రైవ్ వేరు ఉంటుంది, ఇక్కడికి వచ్చినాక వేరే ఉంటాయి. రూల్స్ తెలుసుకోకుండా ఒక్కోసారి వేలు తప్పవచ్చు, ఒక్కోసారి అవతల వాళ్ళు తప్పవచ్చు. సో ఆ ఉద్దేశంతో మనం అప్పుడు మెడికల్ ఇన్సూరెన్స్, స్టూడెంట్ ఇన్సూరెన్స్ అని కూడా పెట్టాం. ఎందుకంటే మనం ఎందుకు ఈ ఫండ్స్ రైజ్ చేసే బదులు వారికి ఆ ఇన్సూరెన్స్ ద్వారా ఒక 25K వస్తే మెడికల్కి కొంత సరిపోతాయి కదా అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం అప్పట్లో. సో అట్లా మొదలు పెట్టినప్పుడు ఇప్పుడు చూస్తే మనకి డొమెస్టిక్ వైలెన్స్ కేసులు బాగా పెరిగిపోయినాయి. మీకు గృహహింస చూసుకుంటే ఒక 10 సంవత్సరాల క్రితం సంవత్సరానికి ఒక కేసు కూడా ఉండేది కాదు. అది కూడా మన తెలుగు కమ్యూనిటీలో ఉండేది కాదు. సో మన అదర్ మిత్రులు, మన భారతీయుల్లో అదర్ ఉండేది కానీ తెలుగు వాళ్ళలో ఉండేది కాదు. అది చిన్నగా మన తెలుగు కమ్యూనిటీలో కూడా వచ్చింది. ఇప్పుడు చూస్తే మనకి గృహహింస పెరిగిపోయి దాదాపు ఒక 3-4 కేసులు ప్రతి నెల వస్తుంది. అంటే మీరు అలా చూసినప్పుడు అది మనకి ఇప్పుడున్న టెక్నాలజీ ఇది కావచ్చు, ఫ్యామిలీ బాండింగ్, ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానివ్వండి, ఆ ఇష్యూస్ వల్ల మనకి ఇది వస్తుందండి. మీరు చూసుకుంటే అలానే సేవ మనం చాలా చేస్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే రోజంతా మాట్లాడచ్చు. మనకి సమయాభావం వల్ల ఇప్పుడు మనం ఇక్కడ వచ్చి
ఇలాంటివి అనేకం చేస్తున్నాం. మనం ఒక స్టూడెంట్ ఎంపవర్మెంట్ పెట్టాము, యూత్ ఎంపవర్మెంట్. దాని ద్వారా వచ్చినటువంటి మనం కొన్ని నైపుణ్య తరగతులు పెట్టి దాని ద్వారా వచ్చిన ఫండ్స్ని స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్ యూత్ స్కాలర్షిప్ మన ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలకి. అలానే మనం కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ కూడా మనం చేసే ప్రతి సాంస్కృతిక కార్యక్రమంలో అది ఎంతో కొంత వారికి ఉపయోగపడాలి. ఇప్పుడు ఒక బాలల సంబరాలు మనము 13 సంవత్సరాల క్రితం పెట్టాము డాలర్స్లో. ఏ ఉద్దేశంతో పెట్టాము? మన పిల్లలు వారికి ఒక ప్లాట్ఫామ్ కావాలి, ఒక సోలో ప్రదర్శన చేయడానికి. అప్పట్లో ఎక్కడ లేదు. ఇప్పటికి కూడా నాట్స్ ఈజ్ ద వన్ మన కమ్యూనిటీలో ప్రొవైడ్ చేస్తుంది. సోలో డ్యాన్స్ కాంపిటీషన్స్, వాళ్ళు కాంపిటేటివ్ స్పిరిట్ పెంచడానికి, అలానే వాళ్ళ నాయకత్వ లక్షణం పెంచడానికి, వాళ్ళలో మన భాష మీద ఆసక్తిని పెంచడానికి, వాళ్ళే ఎంసీ చేసి వాళ్ళే లీడ్ చేసి ఆ పర్టికులర్ కాంపిటీషన్స్ని. సో ఇప్పుడు మనము వాళ్ళే జడ్జిలుగా వచ్చే స్టేజ్కి తీసుకెళ్ళగలిగాం. ఇప్పుడు మీరు చూసుకుంటే అది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అలాగా మన కార్యక్రమాలు ఏం చేసినా కానీ ఎంతో కొంత అది మన కిడ్స్కి కావచ్చు, మనకు కావచ్చు, పెద్దవారికి కావచ్చు ఉపయోగపడే విధంగా డిజైన్ చేయడం జరుగుతుంది. అలానే ఇండియాలో చూసుకుంటే ఇప్పుడు నేను అధ్యక్షుడు అయినాక మన గ్రామం మన బాధ్యత అని తీసుకున్నాము. దాని ద్వారా మనం ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం. సో గ్రామాల్లో కావాల్సినటువంటి ఎలాంటి అభివృద్ధి కావాల్సి వచ్చినా దాని ద్వారా అభివృద్ధి చేయడానికి వీలుగా మన మిత్రులందరికీ అవకాశం ఇస్తున్నాం. దాని ద్వారా దానికి ఇచ్చిన ఫండ్స్ని యాజ్ ఇట్ ఈస్గా 100% వాటికి స్పెండ్ చేస్తున్నాం. అలానే మనము మెగా కంటి వైద్యశాలలు, వైద్య శిబిరాలు, కంటి శిబిరాలు పెడుతున్నాం. దాని ద్వారా వేల మందికి ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో మనము చేస్తున్నాం నీడీ పీపుల్కి. అలానే విమెన్ ఎంపవర్మెంట్ చేస్తున్నాము. లైక్ పర్టికులర్గా కొన్ని చోట్ల చూస్తే మీరు ట్రైబల్ ఏరియాస్, ఎవరు బస్సులు కూడా లేని ఏరియాస్లో ఇండియాలో మన నల్లమల ఫారెస్ట్ లాంటి ఏరియాలో కొన్ని గ్రామాలను అడాప్ట్ చేసుకొని కొంతమంది మహిళల్ని మోటివేట్ చేసి వాళ్ళ ట్రైబల్స్ వాళ్ళకి మనము చెంచులు, ఎలుకలు ఇలాగా నివసిస్తారు. సో నడిచి వెళ్ళాలి వాళ్ళ గ్రామాలకు వెళ్ళాలంటే, అలాంటి వారిని మోటివేట్ చేసి వారికి శిక్షణ ఇచ్చి ఒక 6 నెలలు మనం ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామండి. వచ్చే నెలలో అది మనము కంప్లీట్ చేస్తున్నాము. సో అట్లా విమెన్ ఎంపవర్మెంట్ అన్ని చోట్ల, చాలా చోట్ల వాళ్ళకి టైలరింగ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, వృత్తి విద్య శిక్షణ, వారికి కొనుక్కోలేని వారికి మనము కొన్ని కుట్టు మిషన్లు కావచ్చు అలాంటివి దానం చేయడం అట్లా చేస్తున్నాము. అలానే విద్యార్థులకి అక్కడ స్కాలర్షిప్స్ ఇస్తున్నాము. స్కాలర్షిప్స్ ఇవ్వటమే కాకుండా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి వీలుగా వారికి కొన్ని స్టడీ మెటీరియల్స్, ఎందుకంటే చాలా గ్రామాల్లో నేను ఇందా చెప్పినట్టు మాకేమీ స్టడీ మెటీరియల్స్ ఉండేవి కదండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలంటే. ఏదో మాకు 2-3 న్యూస్ పేపర్ వచ్చేది ఇండియాలో, ఉదయం పేపర్ ఉండేది. అప్పట్లో కరెంట్ అఫైర్స్ బాగా ఉండేది. దట్స్ అ వెరీ గుడ్ మ్యాగజైన్. అవన్నీ కలెక్ట్ చేసుకొని అట్లా ప్రిపేర్ అయ్యాము మిత్రుల దగ్గర సేకరించి. సో అలాంటి వారికి మనం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో స్టడీ మెటీరియల్స్ ఇవ్వటము, వారికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి మనం మంచి అవకాశాలు ఇస్తున్నాం. ఇంకా అంతేకాకుండా ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా వారితో కలిసి మనం వ్యక్తిత్వ వికాస శిబిరాలు కానివ్వండి, వాళ్ళని సెల్ఫ్ కాన్ఫిడెన్స్, కాంపిటేటివ్ స్పిరిట్ విద్యార్థుల్లో పెంపొందించడానికి అలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇలా చాలా కార్యక్రమాలు మీరు చూసారంటే భారతదేశంలో కూడా మనకి అవసరమైన వాళ్ళకి. అదే కాకుండా ఇంకొకటి మనం ఆటిజం మీద ఇప్పుడు చాలామందికి మనకి ఆటిజం అవేర్నెస్ లేదు. సో చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. అది బయటికి చెప్తే అది తప్పేమో అనే ఒక న్యూన్యత భావంతో ఉన్నారు. సో అలాంటి వారిని మనము అవేర్నెస్ పెంచి అలాంటి వారిని మనము మనతో పాటు వారిని సమాజంలో ఇచ్చేయాలి, ఎంకరేజ్ చేయాలి, ఇంప్రూవ్ చేయాలి, ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకోవాలని వాటికి కొన్ని ఎంకరేజ్ చేస్తూ మనం ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తున్నాం. అది ఇక్కడ అవేర్నెస్ చేస్తున్నాము. లేటెస్ట్ డెవలప్మెంట్స్ డాక్టర్స్ ద్వారా ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాము. ఇండియాలో కూడా ఇప్పుడు కొత్తగా మనం మొట్టమొదటిగా ఇప్పటిదాకా ఉన్నాయో లేవనే అనుకుంటున్నాము, మొబైల్ మెడికల్ వ్యాన్ పెట్టి దాని ద్వారా రూరల్ ఏరియాస్లో కూడా ఇప్పుడు బాగా పెరుగుతుందండి ఆటిజం. సో వారికి మనం ఏదైనా తోడ్పాటును అందించాలని చెప్పి ఒక ఎడ్యుకేషన్ మెటీరియల్ కొంతమంది డాక్టర్స్ని మనము ఒక స్కెడ్యూల్ బేస్న రూరల్ ఏరియాస్కి పంపించి సిటీస్ నుంచి వారికి టెస్టులు రెగ్యులర్ టెస్టులు చేయడం కానివ్వండి.
సో ట్రైన్ చేయడం కానీ, ఇప్పుడు పేరెంట్స్ ఎలాగో వాళ్ళని టేక్ కేర్ చేయాలి పిల్లల్ని పర్టికులర్గా ఉన్నప్పుడు, వారికి ఎడ్యుకేషన్ నేర్పడం, అంటే వాళ్ళని కొంచెం ఇంప్రూవ్ చేయడానికి ఆ ఎడ్యుకేషన్ కిట్స్ అలాంటివన్నీ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇలా చాలా కార్యక్రమాలు మనం నాట్స్ సంస్థ సేవలు చేస్తున్నామండి. పర్టికులర్గా ముఖ్యంగా భాషకి చూస్తే మనము అనేక కార్యక్రమాలు చేస్తున్నామండి. మీరు చూసారంటే తెలుగు భాషకి నేను అధ్యక్షుడైనాక లలిత కళా వేదిక అని పెట్టాను. ఒక్క భాష మీదే కాకుండా మన లలిత కళలు మురుగులు పడిపోతుంది, ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. సో ఆ లలిత కళల్ని మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఒక భాషే కాకుండా ప్రతి నెల ఒక లలిత కళ మీద తీసుకొని దానిలో ప్రముఖుల్ని తీసుకొచ్చి ఇక్కడ మన కొత్త తరానికి వారి అనుభవాలను కానివ్వండి, వాటిలో ఆసక్తిని పెంచడానికి కానివ్వండి మన ప్రయత్నం మనం చేస్తున్నాం. సో అదే కాకుండా మనము నాట్స్ ద్వారా మీరు చూస్తుంటారు, అక్షర దీపిక అని మంత్లీ మ్యాగజైన్ ఉంటుందండి. సో అది మన తెలుగు లిటరేచర్ మీద ఉంటుంది. అలానే నాట్స్ ఫాంట్ ఒకటి మనం ఇది చేసాము, ఎన్టీఆర్ ఫాంట్ ఉంది. మనము నాట్స్ సంస్థ మన సహకారంతో సిలికానాంధ్ర కలిపి మనం చేశాము. సో ఇంకా మనము మన సోదర సంస్థ అయినటువంటి సిలికానాంధ్ర కూడా సహాయం అందిస్తూ ఉంటాము తెలుగు భాషకు సంబంధించి ఎలాంటివి కావాల్సి వచ్చిన. సో అలాగే మనము మన కార్యక్రమాల్లో కూడా తెలుగు మాట్లాడే మన పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాం, తెలుగుని మాట్లాడాలని. బాల సంబరాలు లాంటి ప్లాట్ఫామ్స్లో తెలుగు మీద మనము పోటీలు కూడా పెట్టడం నిర్వహించడం జరుగుతుంది. ఇలా చాలా కార్యక్రమాలు మనం ముందుండి తీసుకువెళ్తాం. మీ తెలుగు భాష ఉచ్చారణ చాలా చాలా బాగుంది. దీని గురించి మీరు చిన్నప్పటి నుంచి ఏమైనా కృషి చేశారా? మీకు ఇష్టం మీద? అలాగా ఏం లేదండి. అంటే నేను చదివింది తెలుగు మీడియం, నా డిగ్రీ వరకు కూడా తెలుగు మీడియమే. ఒక మాస్టర్స్ మటుకి ఇంగ్లీష్లో జరిగింది. అండ్ గ్రామాల్లో న్యాచురల్గా మనకి తెలుగు ఎప్పుడు ఉంటుంది, తెలుగు భాష మీద ఆల్వేస్ మక్కువ ఉంటుంది. లైక్ మన అనేక మంది ప్రముఖులు, ఎన్టీఆర్ గారు కావచ్చు, చాలామంది మన తెలుగు భాషని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళాక వాళ్ళంతా కూడా చాలా కృషి చేశారు. వారి మోటివేషన్ కూడా. సో నాట్స్ చేస్తున్న కార్యక్రమాల గురించి మీ క్లారిటీ ఆఫ్ థాట్ అనేది అద్భుతం సార్. ఎందుకంటే మీరు ఏకధాటిగా ఆల్మోస్ట్ ఒక 5 నిమిషాలు అనర్గళంగా నాట్స్ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి కానీ, భాషా సేవ గురించి కానీ మీరు మాట్లాడడం అంటే ఎంతో ఇన్స్పైరింగ్గా అనిపించింది. కానీ ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడుగుతాను, మీరు ఏమనుకోకపోతే. ఈ తెలుగు అసోసియేషన్స్ అనేవి అంటే చాలా వరకు బయట ఉన్న టాక్ ఏంటంటే అపోహ అనొచ్చు, లేదా జనాల్లో పాతుకుపోయిన ఒక ఆలోచన అనుకోవచ్చు. ఈ తెలుగు అసోసియేషన్స్ అనేవి రాజకీయ సంస్థలకి బ్రాంచెస్ లాగా పనిచేస్తాయి. చాలామంది ఎవరైతే ఈ ఆర్గనైజేషన్లలో ఈ పొజిషన్స్ కోసం, పదవుల కోసం పాకులాడుతుంటారో లేకపోతే ట్రై చేస్తుంటారో వాళ్ళందరికీ మన తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక రాజకీయ పరమైన బెనిఫిట్ కోసం ఇక్కడ ఇవి చేస్తుంటారు అని అంటుంటారు. సో అది అపోహనా నిజమా మీరు చెప్పండి. మంచి ప్రశ్న అండి. ముందుగా మీరు అడిగిన స్ట్రైట్ క్వశ్చన్కి అది అపోహనే అనొచ్చండి. అందుకని చెప్పి అది 100% ఇదని కూడా చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు మనకి అంటే రాజకీయ అభిలాష ఉండటం అనేది తప్పేం కదండి. సో అది అవసరం కూడా ఇప్పుడు సమాజంలో, ముఖ్యంగా మనం అమెరికా లాంటి దేశాల్లో మనం ఉన్నప్పుడు బయట భారతదేశం వదిలి మన పిల్లలు కానీ మన ముందు తరం వాళ్ళకు కూడా రాజకీయంగా ఆసక్తి ఉండటము, అభిలాష ఉండటం అనేది మనం ఎప్పుడూ ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే అది మనకి సమాజంలో ఎలాగా ఉంటుందంటే, మనం చిన్నప్పటి నుంచి పెరిగింది, మనం చిన్నప్పుడు ఎలా ఉంటుంది, రాజకీయాలు అంటే దాంట్లోకి వెళ్ళొద్దు, అవి వెళ్తే మీరు చదువుకోరు, అలాగా మనకు ఉండేది. కానీ ఇప్పుడు మనం ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు. సో ఆ విధంగా ఆలోచించడం అనేది అది మంచిది కాదండి. అండ్ రెండవది, ఈ సంస్థల్లో అందరూ భారతదేశంలో ఉన్నటువంటి
రాజకీయాల మీద ఆసక్తితో చేస్తున్నారు ఇక్కడ అనేది అది కొంతమందికి ఉండొచ్చు అంట, అంటే తప్పలేదు. అంటే ఏంటంటే వాళ్ళకి భారతదేశంలో రాజకీయంగా ఎదుగుదామని ఉన్నప్పుడు ఆ మోటివేషన్తో ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. దానివల్ల కొంతమందికి బెనిఫిట్ అవుతుంది కదా. మనం దాంట్లో ఉన్న పాజిటివిటీని చూడాలి, కానీ అది తప్పు అనేటటువంటి మనం చిన్నప్పుడు పెరిగిన భావాన్ని ఇక్కడ వాళ్ళ మీద రుద్దటం కూడా కరెక్ట్ కాదు. అందుకని అందరూ అలా అని కాదు, మెజారిటీ ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళకి ఎంతో కొంత సమాజానికి చేయాలి అనే ఉద్దేశం లేకపోతే ఈ సంస్థల్లోకి రారండి. సో మేబీ ఒక కొద్ది శాతము ఉండవచ్చు, ఎందుకంటే వారికి వేరే ఆసక్తి ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ మనకి నెట్వర్కింగ్ ఉంటుంది, ఎక్కువ మందితో చేయొచ్చు. మనకి ఇండియాలో మీరు అన్నట్టు రాజకీయం మీద ఆసక్తి అవ్వచ్చు, లేదా వారి బిజినెస్లకి హెల్ప్ అవ్వచ్చు అనుకోవచ్చు, వ్యాపారాలకి. సో దానివల్ల అది తప్పు అని మనం అనుకునే కంటే, సో వారు చేసే దాంట్లో వాళ్ళు చేసే విధానంలో ఎవరికి హామ్ చేయనంత వరకు మనం దాన్ని తప్పుగా భావించాల్సిన అవసరం లేదు. సో అది మీరు అంటే మనం అది చాలా ముఖ్యము, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది. రెండవది, నేను ఇందా చెప్పినట్టు అది తప్పు అని అనుకోవడం కూడా అది రాజకీయాలు మనం ఎంకరేజ్ చేయాలి. అంటే భారతదేశంలో కంటే కూడా మనకి ఇక్కడ అమెరికాలో మన ముందు తరం వాళ్ళకి రాజకీయంగా మన భారతీయులు లేకపోతే మన అవసరాలకు మాట్లాడే వాయిస్ ఉన్నది. సో దాన్ని పాజిటివ్గా తీసుకొని కనుక మనము ఇక్కడ కూడా మన పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా వారికి ఇక్కడ వారి హక్కులను కాపాడుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. చాలా అద్భుతంగా చెప్పారు సార్. నేనేమనుకున్నానంటే ఇది కొంచెం కాంట్రవర్షియల్ క్వశ్చన్ కాబట్టి మీరు సమాధానాన్ని ఇవ్వకుండా దాటేస్తారేమో అనుకున్నాను, కానీ చాలా పాజిటివ్గా, చాలా క్లారిటీగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు. సో దానికి చాలా చాలా థ్యాంక్ యూ. బాబు గారు, నాట్ సంస్థలో వాలంటీర్లుగా కార్యవర్గ సభ్యులుగా నమోదు చేసుకోవాలంటే వాళ్ళకి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ కానీ అలా ఏమైనా ఉన్నాయా? అట్లా ఏం లేదండి. ఇది మన సంస్థ, మన తెలుగు వారి కోసం పెట్టింది. వీరే కార్యకర్తలు ఉండాలి అట్లా ఏం లేదు. మనకి పాజిటివ్ మైండ్ సెట్తో ఎవరైనా వేరే వారికి సహాయం చేద్దామని వచ్చినప్పుడు ఎవరైనా రావచ్చండి. ఇది సంస్థలు అనేవి ఎవరి ఒక్కరి ఆస్తులు కాదండి. అది పెట్టిన ఉద్దేశం ఏంటంటే మన తెలుగు వారందరూ అది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వారికి ఒక ఆసక్తి ఉండొచ్చు. వారికి ఏ ఏరియాలో అయితే ఆసక్తి ఉందో వాళ్ళు దాంట్లోనే కార్యకర్తలుగా చేయొచ్చు. ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదండి, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. సో వారికి ఆసక్తి ఉన్న ఏరియాస్లో చేస్తాం. ముఖ్యంగా మన నాట్ సంస్థ చూస్తే ఎవరైనా ఒక ఆలోచనతో వచ్చి ఇది చేద్దాము అనుకుంటే, అది 10 మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే, మనము ఉన్న నాయకత్వ బృందం కానీ కార్యకర్తలు కానీ వారిని ముందు పెట్టి మనం ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. సో ఆ క్వాలిటీనే మన కొత్తగా వచ్చిన కార్యకర్తలకి ఒక కంఫర్ట్ లెవెల్ని మనము క్రియేట్ చేయగలుగుతాం. ఆర్గనైజేషన్ కూడా దీన్ని లాంగ్ రన్ ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్. సో ఇలా ఆసక్తి ఉన్న వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? అంటే మెంబర్షిప్ ఏమైనా తీసుకోవాలా, లేకపోతే ఎక్కడైనా రిజిస్టర్ అవ్వాలా? మెంబర్షిప్ మ్యాండేటరీ కాదండి, కానీ ఏంటంటే ఒక లైఫ్ మెంబర్షిప్ అనేది ఎప్పుడు కూడా అది వన్ టైం నామినల్ మంది. మనం $100 ఉంది, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక $50 ఇది మనం ఇస్తున్నాము. మెంబర్షిప్ డ్రైవ్ లాగా రన్ అవుతుంది ఈ నెలాఖరు వరకు. సో ఉంటే ఎప్పుడైనా సరే అది మన సంస్థ, మనము లైఫ్ అనే భావన ఉంటుంది. ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయడానికి, వారు అసోసియేట్ అవ్వడానికి, మన సంస్థ వచ్చినటువంటి బెనిఫిట్స్ని చేసుకోవడానికి హెల్ప్ అవుతుందండి. వాళ్ళు ఓన్లీ కార్యకర్తలుగా ఉందాం అనుకుంటే ఎవరైనా మన సభ్యుల్ని, మనకు ఉన్న కార్యకర్తలని అప్రోచ్ అవ్వచ్చండి. అలానే info@natsworld.org వాళ్ళు అక్కడ చేయొచ్చు. మన వెబ్సైట్ natsworld.orgలో వాలంటీర్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు. వాళ్ళే సిటీలో ఉన్నారు, సో ఏ కార్యక్రమాలు ఆసక్తితో ఉన్నారు వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. మీరు నాట్స్ ప్రెసిడెంట్గా 2 సంవత్సరాలు ఉన్నారు కదా, ఈ 2 సంవత్సరాల్లో మీరు చేసిన మార్పులు ఏంటి? దీనికోసం చేసిన సేవా కార్యక్రమాలు ఎలాంటివి? ముఖ్యంగా
చాలా చేంజెస్ తెచ్చామండి. అంటే మీరు చూసారంటే మన కార్యక్రమాలన్నీ కూడా ఆ, ప్రతి ఒక్కరికి ఒక ప్లాట్ఫామ్ని, వేదికని క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు భాష అన్నారు ఇందాక. సో మనం ఎందుకు అందరము సోదర సంస్థలు కానీ చాలా ఎక్కడ మనము ఒక సంస్కృతికి, భాషకే ప్రాధాన్యత ఇస్తున్నాం. మన లలిత కళలు చాలా వరకు మరుగున పడిపోతున్నాయి. సో లలిత కళలు కూడా మన భాషలో, మన సంస్కృతిలో భాగం. సో వాటిని కూడా మన కొత్త తరానికి అవి ఉన్నాయి, అసలు దాని ప్రాధాన్యతను తెలియచేయాలనే ఉద్దేశంతో లలిత కళా వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. మన లలిత కళా ప్రియులకి, సాంస్కృతిక ప్రియులకి ఒక వేదికని తయారు చేశాము. సో అలానే యూత్ ఎంపవర్మెంట్, మన వారి కోసము నైపుణ్య శిక్షణలు కొన్ని లేటెస్ట్ స్కిల్స్ మీద మన పిల్లలు కావచ్చు, ఇక్కడ వారికి ఉపయోగపడే విధంగా పెట్టాము. విమెన్ ఎంపవర్మెంట్, ఎందుకంటే మన మహిళా సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. లైక్ నేను చెప్పినట్టు గృహహింస కాజెస్ ఎక్కువ వస్తుంది. సో వారి కోసము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు, సో వారికి ఉపయోగపడేవి, వారు వ్యక్తిత్వ పర్సనల్గా డెవలప్ అవడానికి కానివ్వండి, మహిళలకు ప్రత్యేకంగా కొంతమందికి వ్యాపార కాంక్ష ఉండొచ్చు, కొంతమందికి స్ట్రెస్ అవ్వచ్చు, పర్సనల్ ఇష్యూస్ అవ్వచ్చు, వారికి ఒక వేదిక ఉండాలి, వాళ్ళ సమస్యలు మాట్లాడుకోవడానికి కానీ ఆ వేదికను మనం తయారు చేయడం జరిగింది. విమెన్ ఎంపవర్మెంట్, మనకి విమెన్ వింగ్ ఉంది నాట్స్లో, అలానే విమెన్ ఎంపవర్మెంట్ కార్యకర్తలు ఉన్నారు. సో వారి సమస్యలు వాళ్ళు మాట్లాడుకోవడానికి. అలానే స్పోర్ట్స్, మనకి స్పోర్ట్స్ ఈజ్ ఎప్పటి నుంచి ఉంది, మనం స్టార్టింగ్ నుంచి కూడా చూస్తే సో చాలా స్ట్రాంగ్ నాట్స్లో స్పోర్ట్స్ అనేది. సో మన వారికి అందరికి కూడా ఆరోగ్యానికి ఉపయోగపడాలని చేస్తున్న అనేక క్రీడా కార్యక్రమాలు మనం నిర్వహించడం జరుగుతుంది. అట్లా ఆ వేదిక మనకి మొదటి నుంచి ఉంది. ఈ కార్యక్రమాలు ఇదే కాక భారతదేశంలో కూడా ఇంతకుముందు ముఖ్యంగా చూసుకుంటే మీరు చూస్తే ట్రెడిషనల్గా, అంటే అది ఇలా చేయాలని కాదు, మనము భారతదేశం వెళ్ళాలి అంటే మన నాయకత్వ బృందం కానీ, సభ్యులు కానీ, అది ఖచ్చితం కూడుకున్న పని, అది ఎప్పుడంటే అప్పుడు వెళ్ళలేదు. అందుకని ఒక మంచి ఉద్దేశంతోనే మొదలుపెట్టాము. మన కాన్ఫరెన్సెస్ జరిగేటప్పుడు ఎలాగో మనం గెస్టులని ఇన్వైట్ చేయడానికి వెళ్ళాల్సి వస్తుంది, దానికి ముందల కార్యక్రమాలని రూపొందించడం జరుగుతుంది. అయితే అది ఇప్పుడు మన చాలా వరకు ఒకప్పుడు ఏంటంటే బాగా ఎక్స్పెన్సివ్ అండ్ అంత త్వరగా భారతదేశం వెళ్ళేవాళ్ళం కాదు. మనకి ఏదైనా అవసరం ఉంటేనే ముఖ్యంగా, లేదా తల్లిదండ్రులు చూడటానికి 2 సంవత్సరాలకు ఒకసారి అట్లా. ఇప్పుడు చాలామంది ఎఫోర్డ్ చేయగలుగుతున్నారు, వెళ్ళగలుగుతున్నారు. సో అలాంటప్పుడు మనం ఆ ట్రెడిషనల్ వేలోకి వెళ్ళేకంటే, ఇప్పుడు నేను వచ్చినాక ఏం చేస్తాను అంటే, ఈ 2 సంవత్సరాల్లో ఇప్పటికీ 3 సార్లు మనము భారతదేశంలో సేవా కార్యక్రమాలు నిర్వహించాము. వచ్చే ఈ వారము 4వసారి వెళ్తున్నాం. సో ఈ ట్రెడిషనల్ అప్రోచ్ని మార్చి మనం భారతదేశానికి సేవ చేయడం కోసం వెళ్తున్నాము, మనం భారతదేశానికి వెళ్ళినప్పుడు సేవ చేయడం కాదు అనే దాన్ని మార్చాలి. సో అలానే మన కాన్ఫరెన్స్ ద్వారా ఈసారి సంబరంలో సేవ, సంబరంతో సేవ అనే నినాదం తీసుకొని కాన్ఫరెన్స్లో వచ్చినటువంటి కొంత అమౌంట్ని మనము మన సోదర సంస్థల ద్వారా కొన్ని కార్యక్రమాలని ఇండియాలో చేయడం జరిగింది. సో అంతేకాకుండా మన డాలర్స్ తెలుగు వేడుకలు చేశాము, దాని ద్వారా వచ్చేటువంటి కొంత వచ్చిన మనీని రేపు మనము ఇండియాలో సేవా కార్యక్రమాలకు కొంత ఉపయోగించుకుంటున్నాము. అట్లా మనం చేసే సంబరాల నుంచి వచ్చినటువంటి ధనాన్ని సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం జరుగుతుంది. సో మీరు ఇప్పటివరకు చేసిన కార్యక్రమాల్లో మీకు బాగా పేరు తెచ్చిన, అంటే నేను పేరు తెచ్చిన అనేకంటే ఎక్కువ మనము ఎవరికైతే బెనిఫిట్ అవ్వాలనుకున్నామో అది ఎంతమందికి ఎక్కువ రీచ్ అవ్వగలిగింది, అది రియల్గా అవసరం ఉందా లేదా. అంటే ఒక కార్యక్రమం చేసామంటే ఒక్కోసారి మనం అవసరం ఉందని మొదలు పెడతాం, కానీ అది ఎక్కువ మందికి ఉపయోగపడకపోవచ్చు. అలాగా చూసుకున్నప్పుడు నేను మొట్టమొదటిగా అధ్యక్షుడు అవగానే మొదటి కార్యక్రమము మెగా కంటి శిబిరాలు పెట్టాను. సో దాని ద్వారా మొట్టమొదటిగా మా స్వగ్రామంలోనే, పెద్దందిపాడు గ్రామంలోనే పెట్టాము. 2500 మంది దాకా వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. సో దాని ద్వారా నేను తప్పకుండా ఇది మన గ్రామాల్లో డెఫినెట్గా ఇది నీడ్ ఉంది. చాలామందికి వారికి సమస్య ఉందని కూడా తెలియదు. హాస్పిటల్కి వెళ్ళాలంటే అన్ని ఖర్చులు ఏమో చాలా అవసరమైందని ఇచ్చేసేవాళ్ళు ఉంటారు. అలాగా చూసినప్పుడు అది సంతృప్తి ఇచ్చింది. అంటే ఇంతమందికి నీడ్ ఉంది, డెఫినెట్గా దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. సో తర్వాత నేను తెలంగాణలో ఇంకొక వైద్య
కంటి శిబిరం చేసినప్పుడు సో అక్కడ చిన్నపిల్లల్లో కూడా కొంతమందికి ఉందండి. అదేంటంటే కొంత హిల్ ఏరియా, అన్డెవలప్డ్ ఏరియా మనము చేసింది మంచాల మండలంని. సో కంప్లీట్గా మీకు చుట్టూ కొండలు అన్నీ ఉంటాయి, కొండ ప్రాంతము, ట్రైబల్స్, అక్కడంతా కూడా ఎక్కువ తండాస్ ఉన్నాయి. సో అసలు ఆ తండా వాళ్ళకి వాళ్ళ కంటి సమస్య అని కూడా తెలియదు. సో వాళ్ళని చూసినప్పుడు అరే చిన్నపిల్లలకి కంటి సమస్యలు ఉన్నాయి, పెద్దవారికి ఉన్నాయి. సో అక్కడ 1000 మంది వచ్చినా కానీ నాకు 2500 మందికి ఉపయోగపడే దానికంటే ఇది రియల్గా, ఎందుకంటే అక్కడ కొద్దిగా అవేర్నెస్ ఉంది. మా సొంత గ్రామంలో కొంచెం ఎడ్యుకేషనల్గా లిటరసీ పరంగా డెవలప్, బట్ అక్కడ నీరు ఉంది, నీరు లేదని కాదు, కానీ ఇక్కడ అసలు వాళ్ళకి ఆ సమస్య అని తెలియదు. అది ఆ వైరుధ్యం చూసినప్పుడు డెఫినెట్గా చాలా మనము ఉందండి. అలానే విమెన్ ఎంపవర్మెంట్, నల్లమల ఫారెస్ట్, వారిని మోటివేట్ చేయడానికి మనము మీకు ఈ స్వయం ఉపాధి ఉంటే మీ గ్రామాలు అభివృద్ధి అవుతాయి, మీరు కూడా బాగుంటుందని చెప్పడానికి మనం ఆర్డిటీతో కలిపి చేసాము. వారికి 3 months పట్టింది. వారిని ఈ స్వయం ఉపాధికి మీరు నేర్చుకుంటే ఒక 6 నెలల తర్వాత మీకు మీరు సొంతగా చేసుకోవచ్చు, ఒక స్మాల్ స్కేల్ బిజినెస్ లాగా మీకు ఇట్లా ఉపయోగపడింది, అది మీ గ్రామాలకు కూడా ఉపాధిని ఇస్తుంది అని మోటివేట్ చేయడానికి. సో అలాంటివి చేసినప్పుడు డెఫినెట్గా మనకి చాలా సంతోషం అండి. ఇన్ పర్సన్ నేను వాళ్ళని మీట్ అవ్వబోతున్నాను నెక్స్ట్ 2 weeksలో. ఐ థింక్ డెఫినెట్గా అవన్నీ కూడా చాలా సంతృప్తినిచ్చే కార్యక్రమాలు. థ్యాంక్ యూ అండి. మీరు ఇంత లైక్ అంటే నాట్స్ సేవా కార్యక్రమాల్లో ఇంత బిజీగా ఉంటారు, తర్వాత మీ జాబ్ రిలేటెడ్ దాంట్లో బిజీగా ఉంటారు, మరి మీ ఫ్యామిలీతో ఎలా టైం స్పేర్ చేస్తారు, మీకు ఖాళీ దొరికినప్పుడు ఎలా స్పెండ్ చేస్తారు? అది ఛాలెంజ్ ఏదండి తప్పకుండా, అంటే ఎవరు మాత్రం కాకపోతే నాకు ఏమాత్రం ఖాళీ ఉన్నా కానీ నేను పిల్లల్ని నాకు కొద్దిగా వాళ్ళ క్లాస్ వెళ్ళేసరికి వాళ్ళ క్లాస్ చోట డ్రాప్ చేయాలి, లేకపోతే పికప్ చేసుకోవాలి. వెంటనే నేను ఖాళీ ఆ టైంలో ఖాళీ ఉందంటే ఇమీడియట్గా నేను మా వైఫ్ బ్రేక్ ఇచ్చాను. ఎందుకంటే ఆ డ్రైవ్ టైంలో మనం పిల్లలతో మాట్లాడటానికి మంచి టైం ఉంటుందండి మనకి ఇక్కడ. సో అట్లా నేను ఎక్కువ సమయాన్ని ఆ టైంలో వాళ్ళతో ఏమన్నా ఉన్నా ఇది చేస్తూ ఉంటాను. ఎప్పుడు నేను వాళ్ళకి ఫోన్లో అవైలబుల్ ఉంటాను, ఎంత బిజీగా ఉన్నా ఐ ఆన్సర్ దెమ్ అండ్ నీడ్ని బట్టి ప్రయారిటైజ్ చేసి కొన్ని నా మీద డిపెండ్ అయ్యి వారికి సాయం చేస్తూ ఉంటాను. సో కాబట్టి తప్పకుండా మిస్ అవుతాము, ఎందుకంటే లాట్ ఆఫ్ టైం మనం చేస్తాం. సో ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక ఆడది ఉందంటారు కదా సార్, అలాగే మీ విజయం వెనకాల నాకు తెలిసి మీ ఫ్యామిలీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మీకు ఇంత సౌలభ్యం ఇవ్వకపోతే మీరు సమాజం కోసం ఇంత టైం వెచ్చించేవాళ్ళు కాదేమో. సో వాళ్ళకి మా అందరి తరఫున వాళ్ళకి చాలా థ్యాంక్ యూ, మిమ్మల్ని సమాజానికి అంకితం చేసినందుకు. అయితే మీరు మాట్లాడేటప్పుడు నాకు చాలా నచ్చింది ఏంటంటే మీరు మిగతా తెలుగు అసోసియేషన్లని మన సోదర సంస్థలు అని వాళ్ళని అడ్రస్ చేస్తున్నారు, విచ్ ఇస్ యాక్చువల్లీ గ్రేట్. ఎందుకంటే మామూలు జనరల్ పర్సెప్షన్ ఏంటంటే తెలుగు అసోసియేషన్స్ అన్నీ ఒకదానికొకటి పడదు అనే కాన్సెప్ట్ ఉంది. బట్ అంటే ఒక బేసిక్ క్వశ్చన్, ఫండమెంటల్ క్వశ్చన్ ఇక్కడ ఏమో అరైజ్ అవుతుందంటే అసలు నిజంగా మనకి ఇన్ని తెలుగు అసోసియేషన్స్ అవసరమా? ఎందుకు తెలుగు అసోసియేషన్స్ విడిపోయి మళ్ళీ కొత్త అసోసియేషన్స్ ఫామ్ అవుతున్నాయి అనేది నాకు తెలిసి ప్రతి తెలుగువాడిలో ఉండే ప్రశ్న అండి. దానికి ఏమైనా సమాధానం చెప్తారా? మంచి ప్రశ్న అండి. అంటే మనము ఒకప్పుడు మన ముందు తరం వచ్చినప్పుడు అప్పుడు తక్కువ మంది ఉన్నామండి మనం. అంటే తానా మొట్టమొదటి సంస్థ. సో అప్పుడు తక్కువ మంది ఉండేవాళ్ళం కాబట్టి మనం ఒక కామన్ ప్లాట్ఫామ్ కావాలని ఆ సంస్థను స్థాపించారు. సో వారు ఎజెండా ఏముంటుంది ఆ టైంలో మనకి మన సంస్కృతి మనం మిస్ అవుతున్నాము, భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చాం కాబట్టి భారతదేశంలో వారు ఇక్కడ పండుగలు చేయటం కానీ ఇలాగ ఒక సాంస్కృతిక కార్యక్రమాలు చేయటం కానీ ఆ ఉద్దేశంతో మొదలుపెట్టారు. సో తర్వాత మనకి ఎప్పుడైతే మన కమ్యూనిటీ పెరుగుతుందో తెలుగు కమ్యూనిటీ నీడ్ అనేది పెరిగిపోయింది.
ఒకప్పుడు అందరూ కూడా వెల్దీగా ఉండేవాళ్ళు, అప్పుడు డాక్టర్స్ ఆ జనరేషన్కి వచ్చేవాళ్ళు. ఇప్పుడు మనకి కంప్యూటర్స్ ఇట్లా వస్తున్నాం. కొంతమంది మిడిల్ క్లాస్ ఉన్నారు, కొంతమంది బ్యాక్ హోమ్లో కూడా అంత సెటిల్ అయిన వాళ్ళు కాదు, ఇప్పటికీ పేరెంట్స్ని సపోర్ట్ చేస్తుంటారు. మీరు అడిగిన ఒక ప్రశ్నకి ఇన్ని సంస్థలు అవసరమా అంటే తప్పకుండా దానివల్ల నష్టం లేదండి. ఎంతో కొంత దానివల్ల ఉపయోగమే జరుగుతుంది మన కమ్యూనిటీ. సో ఒక సంస్థ ఒక 10 సేవా కార్యక్రమాలు చేస్తే ఇంకో సంస్థ ఇంకొక 10 చేయలేకపోయినా ఒక 5 చేసినా కానీ ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుంది. సో దాంట్లో తప్పేం లేదు. సో దానివల్ల ఇంకా ఎక్కువ మందికి ఉపయోగం జరుగుతుంది, ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో వారికి ఎక్కడ కంఫర్ట్ ఉంటే వాళ్ళు వాళ్ళ మిత్రులు ఒక సంస్థలో ఉండొచ్చు, వారికి ఆ విశ్వాసం ఉండొచ్చు, అక్కడ తప్పకుండా దాంట్లో తప్పేం లేదు. వాళ్ళు ఈ సంస్థ దగ్గరికి వెళ్ళాలి, ఆ సంస్థ అలాగా ఏమీ లేదు. ఇప్పుడు మన సోదర సంస్థలో ఒక్కొక్కసారి ఏమైందంటే మనము ఇది తీసుకున్నప్పుడు డెత్ అసిస్టెన్స్ కానీ ఇవి కానీ సో వారికి బాగా క్లోజ్గా ఉండే మిత్రులు అయి ఉండొచ్చు, వాళ్ళ సభ్యులకి వారు నాకు కాల్ చేసిన సందర్భాలు ఉన్నాయండి. తప్పకుండా ఎవరైనా మనము ఇప్పుడు వారికి బాగా తెలుసు అంటే హెల్ప్ చేయండి, మేము ఏదైనా చేయగలమంటే చెప్పండి అని చెప్పాలి. సో అలాగా దాంట్లో ఎప్పుడు కూడా ఫ్రెండ్లీతో సహాయం చేయాలి. చాలా బాగా చెప్పారు సార్. ఓకే. ఈ తెలుగు అసోసియేషన్స్ కన్వెన్షన్స్ పేరుతోటి భారీగా ఖర్చు చేస్తూ అవసరమా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. దానికి మీరు సమాధానం చెప్పగలరు? అంటే అది తప్పు అని కూడా అనుకోకూడదండి. అండ్ అందుకని మనము అంటే వీలైనంత వరకు తగ్గించుకొని చేయాలి. అందుకే మీరు చూసారంటే నాట్ సంస్థగా మన సంబరాలన్నీ కూడా చాలా తక్కువ ఖర్చు జరుగుతాయి. మీకు ఇంకా దానికి కూడా మనము డాలర్స్ తెలుగు వేడుకల ద్వారా మనము ఇంకా తక్కువతో చేసాము. ఒకప్పుడు మనము లెస్ దాన్ $1 million కాన్ఫరెన్స్ సంబరాలు చేయగలిగినప్పుడు కాన్ఫరెన్స్ అది చాలా తక్కువతో చేసినట్టు. ఇప్పుడు మనకు అన్ని ఖర్చులు పెరిగిపోయినాయి, అది గ్లోబల్ కోవిడ్ తర్వాత ఇంకా పెరిగింది. సో దాన్ని మనం తగ్గించే పరిస్థితి లేదు. అది ట్రాన్స్పోర్టేషన్ అవ్వచ్చు, ఫ్లైట్ మీకు పర్సనల్గా ఎంత తేడా ఉందో తెలుసు, కోవిడ్ ముందర కోవిడ్ తర్వాత. సో అలాగా చూసుకున్నప్పుడు ఖర్చులన్నీ పెరిగిపోయాయి. సో అందుకని మనము అవసరమైన వరకే మనం గెస్టులను తీసుకొచ్చి మన వారికి తప్పకుండా మన ప్రముఖుల్ని తీసుకువచ్చి భారతదేశానికి మన అమెరికాకి ఉన్నటువంటి దీని గ్యాప్ని ఫిల్ చేయాలి. వారిని ఇక్కడ సన్మానించి వారిని ఇక్కడ పరిచయం చేయటము, వారికి కలిసే అవకాశం మన మిత్రులకు ఇవ్వటము అది చాలా అవసరము. అట్ ద సేమ్ టైం మనం తగ్గించుకోవాలి. ఇప్పుడు మనం చూసామంటే డాలర్స్ తెలుగు వేడుకలు ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి. దాని ద్వారా మనం ఎలాగ ఖర్చు తగ్గించుకోవచ్చు, క్వాలిటీ ప్రోగ్రామ్ ఎలా ఇవ్వచ్చు అని మన డాలర్స్ కార్యకర్తలు కానీ అందరూ చాలా చక్కగా పనిచేస్తారని మీరు చూస్తే మనము చాలా తక్కువ, మనం ఇంతకు ముందు కాన్ఫరెన్స్ల కంటే కూడా ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద ఎక్స్పెన్సెస్తో సేమ్ క్వాలిటీ ప్రోగ్రామ్ని మనం ఇచ్చామండి. సో మీరు అలా చూసినప్పుడు ఉంటుంది. కాకపోతే ఒక్కొక్కసారి ఆ నాయకత్వం మేబీ కొంచెము మనము పిలిచే ప్రముఖులను బట్టి చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. కానీ అది ఎంతవరకు అవసరము మన కమ్యూనిటీకి అని ఆలోచించుకొని వీళ్ళంతవరకు తగ్గించాలనే చూస్తే సంస్థలు కూడా బటన్ పెట్టుకోవాలి. కానీ ఏంటంటే మీరు చూస్తే మనము చాలా డిఫరెంట్ వేలో చేస్తాం. నాట్స్ సంస్థ మనము నాట్స్ న్యూజెర్సీ కాన్ఫరెన్స్ ద్వారా మనము సంబరంలో సేవలాగా మనకి అక్కడి నుంచి మనం చేసే ఈవెంట్ల ద్వారా ఎంతో కొంతమందికి ఉపయోగిస్తున్నాం. దాని ద్వారా వచ్చిన ఫండ్స్ని వేరే దానికి ఇచ్చేస్తున్నాం. మొట్టమొదటిగా అసలు ఈ సంస్థలు ఈ సంబరాలు చేసేదే దానికోసం, మనకు వచ్చినవి వాటితో వేరే వారికి సహాయం చేయాలి. థ్యాంక్ యూ బాబు గారు. మీ జీవితం యువతకే కాదు అందరికీ ఒక పాఠం ఉంది. అంటే మీరు ఈ గంట సేపట్లో మీ గురించి నాట్స్ గురించి మాకు ఎన్నో తెలియని విషయాలు తెలిసాయి. అలాగే చూస్తున్న ప్రేక్షకులకు కూడా నాట్స్ గురించి సేవా కార్యక్రమాల గురించి చూసి వాళ్ళు ఇంకా స్ఫూర్తి పొంది ఎంతోమంది ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆశిస్తున్నాము. అలాగే మనము ఈ కార్యక్రమం ముగించే ముందు ఇప్పుడు కొత్తగా యుఎస్కి వస్తున్న వాళ్ళు కానీ ఇక్కడి ప్రవాస భారతీయులకు కానీ లేకపోతే సెకండ్ జనరేషన్ కిడ్స్ హూ ఆర్ బార్న్ హియర్ వాళ్ళకి, లేదా ఇప్పుడు మాలాగే
మనలాగే సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు ముందుకు వచ్చి సోషల్ సర్వీస్ చేయాలనుకునే వాళ్ళకి కానీ మీ ఈ అపార అనుభవంతో మీరు ఇచ్చే సలహాలు సూచనలు కానీ లేకపోతే మన తెలుగు ప్రజలకి మీ సందేశం. మనకి అందరికీ ఆసక్తి ఉంటుందండి. మనం ఎవరో ఒకరికి సాయం చేయాలి, అది ఎవరో ప్రతి ఒక్కరు చేస్తారండి. మేబీ ఆర్గనైజేషన్స్ ద్వారా చేయొచ్చు, లేకపోతే పర్సనల్గా చేయొచ్చు. చూస్తే ప్రతి ఒక్కరు ఎక్కడో చోట సాయం చేస్తుంటారు. ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళ బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు. కాకపోతే సంస్థల ద్వారా ఇంకొంచెం ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఒక బిగ్గర్ ప్లాట్ఫామ్ ఉంటుంది, మనకు అవకాశం కూడా ఉంటుంది చేయడానికి. సో ఎప్పుడు కూడా మనము చేసేది మన మిత్రులతో కంపేర్ చేసుకోకూడదు. అరే మనము ఒక 2 గంటలు పెట్టాము, వాళ్ళు 2 గంటలు పెట్టాలి అని అనుకోకూడదు. మనకి ఎంత సమయం ఉంది, ఇది మనం తప్పకుండా బ్యాలెన్స్ చేయాలి. వర్క్ లైఫ్ అనేది మన ఫ్యామిలీ మన మీద డిపెండ్ అయి ఉంది. అందుకని ఫ్యామిలీని కంప్లీట్గా ఇచ్చేయకూడదు. సో మన ఫ్యామిలీ టైం మనము ఇస్తూ మనం ఎంత సమయాన్ని కేటాయించగలం, దానికి అనుగుణంగా మనము ఏ కార్యక్రమాల్లో మనం భాగస్వాములు అయితే బాగుంటుంది. ఇప్పుడు మన సంస్థ 10 కార్యక్రమాలు చేస్తున్నాం, అన్నింటిలో ఉండాలి, చేయాలి, టైం పెట్టాలని ఏం లేదు. కొంతగా తక్కువ టైం ఉంటుంది, కొంతమందికి ఎక్కువ ఉంటుంది. మనకు టైం ఎక్కువ ఉంటే మనము రెస్పాన్సిబిలిటీ ఎక్కువ తీసుకుంటాం. ఇప్పుడు నేను అధ్యక్షుడిగా తీసుకున్నా అంటే 24/7 అవైలబిలిటీ నేను సంస్థకి ఇవ్వాలి అనేది తీసుకున్నాను. నేను మా ఫ్యామిలీతో డిస్కస్ చేయడం జరిగింది, వారు కూడా దానికి మద్దతు తెలపడం జరిగింది. దానివల్లనే నేను చేయగలుగుతున్నాను. సో అందుకని అందరం చేయాలని లేదు. సో మన సమయం ఎంత ఉందో అది మన చదువు అవ్వచ్చు, స్టూడెంట్స్కి, లేదా పెద్దవారికి వారి వర్క్లో ప్రెజర్స్ ఉండొచ్చు. ఓకే, మనకి నేను ఒక 1 అవరే ఉంది, 1 అవరే మనము చేద్దాం. దానికి ఆ 1 అవర్కి ఏ రోల్ మనకి ఫిట్ అయిందో ఆ రోల్ తీసుకొని మనం సాయం చేస్తాం. సో దానికని మనం ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు. ఇప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ, పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, మనము ఆహ్వానించాలి. ఎందుకంటే వారికి సమయం ఉంది, వారు చేయగలుగుతున్నారు. మన సమయం ఎంత ఉందో మనం ఆలోచించుకొని దానికి ఎంతవరకు మనము చేయగలము అది తీసుకున్నంతవరకు మనకి ఎలాంటి ఇది ఉండదండి. మనం చేసే ప్రతి నిమిషము ఎంజాయ్ చేస్తాం. సో అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలండి అందరూ. థ్యాంక్ యూ బాపు గారు. మీ బిజీ స్కెడ్యూల్లోంచి మాకు 1 గంట సమయం ఇచ్చినందుకు, ఈ పర్టికులర్ కార్యక్రమం చూసి ఇంకా ఎంతోమంది స్ఫూర్తి పొందుతారని, మీ ఇన్స్పిరేషన్తో చాలామంది మన తెలుగు జాతికే కాకుండా లైక్ ప్రవాస భారతీయులందరికీ హెల్ప్ చేస్తారని కోరుకుంటూ నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ అండి.